श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీగులిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. 2025 సంవత్సరం జూన్ నెల మే నెలలో మారిన రాహుకేతువులు. మరి 18వ తారీఖు రాహుకేతువులు మీనంలో ఉన్నటువంటి రాహు ఏమో కుంభానికి వచ్చాడు, కన్యలో ఉన్న కేతువు ఏమో సింహానికి వచ్చాడు. ఈ గ్రహాల వల్ల వచ్చిన సమస్య ఏందో ఈ మిథున రాశికి చూద్దాం. రాహు మాత్రం బాగున్నాడండి, కేతువు మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ కేతువు బాగున్నాడు, రాహువే బాగలేడు. ఈ రాహు బాగుంటే ఆర్థికంగా బాగుపడతాడు, కేతువు బాగుంటేనేమో మంచి జ్ఞానం కలిగి మంచి ప్రవర్తన చేస్తాడు. ఎటువంటి పనైనా సరే సులుసూత్రంగా చేసుకొని బయటకు వస్తాడు. కానీ ఉన్న పరిస్థితి రాహు బాగలేడు, జేబులో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. ఎంత మాయగా ఉంటుందంటే మరి ఒంటి మీద గుడ్డపోయింది కూడా అర్థం కాదు. ఎందుకని అర్థం కాలేదు అంటే ఇప్పుడు స్త్రీ వ్యామోహం చాలా గొప్పది. అయితే దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏమైంది, మంచి అందమైన స్త్రీ పడ్డాడు. ఈ రావు బాగుండేవాడికి పోయేటప్పటికి డబ్బులు మొత్తం వదిలించుకున్నాడు. అసలు వైవాహిక జీవితానికి వచ్చేప్పటికల్లా కాలసర్పదోషం ఉంటే వైవాహిక జీవితం పూర్తిగా భ్రష్టపడుతుంది అని ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. పైన ఈ మిథున రాశికి రాహుకేతువులు వచ్చేప్పటికల్లా కేతువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఇన్ని బాగుంటే వీడేం చేస్తాడు? ఇంట్లో భార్య ఉంది, గర్భవతి అయిందండి, మరి డెలివరీ దాకా జాగ్రత్తగా మందులు వాడుకోవాలి. ఇవాళ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే గర్భవతి అయిన తర్వాత డెలివరీ అయ్యేటప్పటికీ డెలివరీ మూమెంట్ వచ్చేప్పటికి 1 లక్ష రూపాయలు అయిపోతుంది. తీరా డెలివరీ అయ్యేప్పటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందో ఏం జరుగుతుందో కనీసం 2-3 లక్షలు పెట్టి బజార్లో ఏదైనా కొనుక్కోగలుగుతాం, కానీ పిల్లల్ని కొనుక్కోలేము. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవించి పిల్లను కానీ తను సుఖంగా ఉండి పుట్టిన శిశువు సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు. తినే ఆహారం బాగాలేదు, మనుషుల యొక్క సంచారం బాగాలేదు. కాబట్టి ఈ రాహు బాగుండకపోతాన వీడి పుట్టి అపలబుద్ధి ఏంటంటే రాహు దశమంలో ఉన్నంతకాలం మరవాలే, నవమానికి వచ్చేప్పటికి నాకు ఎదురు లేదు, నేను బాగా సంపాదిస్తున్నా,
ఏదైనా ఖర్చు పెడతా ఏదైనా చేస్తా అనుకుంటాడు, అనవసరమైనవన్నీ కొంటాడు, ఇంకా ఇది చాలక అప్పు చేస్తాడు, అప్పులతో కూడా ఇవేవో చేస్తాడు. భార్య అనుకుంటుంది నా మగుడు నన్ను ప్రేమగా చూస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటుంది. ఈమెకి నిండు నెలలు వచ్చి ప్రసవించే టైంకి డబ్బులు ఉండవు. అప్పుడు ఖర్చుతో కూడుకున్న పని డెలివరీ, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఆపరేషన్ చేసి శిశువుని తీసినా, ఆ ప్రసవ వేదన పడ్డ తర్వాత ఆ తల్లిది మళ్ళీ పునర్జన్మ. అటువంటి కష్టం ఏ జీవరాశికి కూడా రాకూడదు. మరి మొదటి కాన్పు ప్రమాదమైంది చాలామందికి. చివరికి ఆపరేషన్ చేసి శిశువుని తీయాల్సి వస్తే రూపాయి లేదు. మరి ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడికి పోయినా ఆయుష్ అనేది ఉంటే ఎవరు ఏమి చేయలేరు. వివాహం కావటం ఒక ఎత్తు, భార్యాభర్త కలిసి ఒక మాట మీద ఉండటం అది ఇంకొక ఎత్తు. వాళ్ళిద్దరూ సక్రమంగా ఉన్న తర్వాత కలిగిన సంతానం బాగుండటం, వాళ్ళు పైకి రావటం ఇది ఒక పెద్ద ఎత్తు. ఈ మూడింట్లో బిడ్డ పుట్టే లోపల ఉన్న డబ్బులని అయిపోయి అప్పులు చేసి ఈ డబ్బులు కూడా అయిపోయి తీరా ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తే ఆ బిడ్డ ప్రాణం గర్భంలోనే పోయింది. చూడండి, ఇంతకుముందు ఎంతో డబ్బులు ఏం చేస్తున్నా డబ్బులు ఉన్న డబ్బులన్నీ కూడా పాడైపోయినాయి. పెళ్ళయిన తర్వాత ప్రతివాటి ఏంది మీ కోడలు ఏమన్నా అంటూ ఉంటారు, వీళ్ళకి ఇది నా మద్ద. తీరా గర్భిణీతో ఉన్నది మనవడో మనవరాలు పుడతారని అందరికీ చెప్పుకుంటారు. ఇది గర్భిణీ పుట్టింది, శుక్రుడు కేతువులోకి వచ్చేసాడు, రాహువు కుంభంలోకి వచ్చేసాడు, కేతువేమో సింహంలోకి వచ్చాడు. ఇట్లా వచ్చిన తర్వాత చూడండి, గర్భిణీతో ఉన్న వ్యక్తి ప్రసవించేపటికే బిడ్డ పోయినాడు, తల్లి అనారోగ్యం పాలైంది, వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి. అప్పిచ్చేవాడు లేడు, ఎందుకంటే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును జుజుడు. ఎప్పుడు కూడా ఊళ్ళో రోడ్డు వెడల్పుగా ఉండాలట, సంపాదన బాగా ఉండాలట, ఎన్ని కష్టాలున్నా సుఖంగా బతకగలిగేటట్టుగా ఉండాలట. అట్లాంటి పరిస్థితి మొత్తం పోయింది. మరి పుట్టిన శిశువు పోయింది, భార్య దుఃఖపడుతోంది, వీడి దగ్గర డబ్బులు లేవు. చూడండి ఇటువంటి కష్టాలు ఈ రాహుకేతులు మారటం వల్ల సమస్యలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. పైన కుజుడు కూడా ఈ రాశికి మూడింట ఉన్నాడు. కుజుడు బాగుంటానా, బిడ్డ కూడా మంచి అందమైన బిడ్డ పుట్టింది. ఏం పుడితే ఏం లాభం, దక్కని బతకని బిడ్డ బారెడు అన్నారు. బాగా లావుగా పొడుగ్గా అందంగా ఉంటుంది బిడ్డ, ఏమి లాభం, రూపానికే తప్పితే ప్రాణం లేని శిశువు. స్వస్తి. 2025 సంవత్సరం జూన్ నెలలో మే నెల 18వ తారీఖు రాహుకేతువులు మారారు. మార్చి నెల 30వ తారీఖు రోజేమో శని మీన రాశిలో మొత్తం 6 గ్రహాలు మారినాయి. మరి మే నెల 15వ తారీఖు గురువు మారాడు. ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం. ఈ దోషం మామూలు దోషం కాదు. ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే, రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం, మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం. కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 6 పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నా. అంతర్యుద్ధము అని చెప్తున్నా. ఈ అంతర్యుద్ధం కనబడేది కాదు, లోపల యుద్ధం. ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి,
ఇక్కడ చెబుతున్నా, నాకు ఎక్కడుంటుంది, ఎవరికో నాకు ఇంకోటికో ఒకసారి తగాదా జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఏదో చేయాలని లోపల ఉంది, ఆ ఆలోచనలో ఉంటా. ఇక్కడ మాట్లాడుతూ చక్కిలు లేస్తా, లేవడం కాదు కర్ర తీసుకుంటా, వాడు ఇక్కడ ఉన్నాడా లేడు, వాడిని కొట్టాలని బయలుదేరుతా. ఏంటో ఇక్కడ వాడిని కొట్టాలి, అడిగో ఏడు వాడు ఇక్కడ లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది. ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా, ఎదుర్కొన్నా ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం. నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా దరిద్రంగా ఉంది. మనకు యాత్రా స్థలం అది, అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి. నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికుల్ని కొడితే ఎట్లాగండి? పెళ్ళాం మీద కోపం వచ్చి కుక్కని కొట్టాట, పెళ్ళాన్ని ఏమనలేక కుక్కని కొట్టాట. నీ ఇంట్లో నీకు తింటాని లేదు, నీకు సంపాదన లేదు, నీ మంత్రులకు కలియక లేదు, సరైన ఆదాయం లేదు, దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపం నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాడు చేయాలనుకున్నావు. సరే, దేశంలో సంగతి అట్లా ఉంచండి. ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళాం అనుకుంటుంది, పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు. ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు, కొడుకు రావకూడదు అనుకుంటాడు. ఈ ఇంట్లో కలహం, పెద్ద కలహం. మరి ఈ కలహం వల్ల, తగాదా వల్ల ఎన్నో సమస్యలు. ఒకటే చిన్న విషయం చెప్తానండి. 7 కట్టెలు ఉన్నాయండి. అక్కడ పడేసేవాడిని పిలిచి, ఆయన ఈ కట్టెలు మొత్తం ఎరగదీయరా అంటే 5 నిమిషాల్లో ఎరగదీసి పారేశాడు. ఇంకో 7 కట్టెలు కలిపి కట్టగట్టుంది, అదే కట్ట విప్పదీయకుండా ఎరగదీయరా అంటే 10 మంది వచ్చినా ఎరగదేలా తీయలేకపోయినాడు. 7 కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కడే విప్పదీశాడు. కలిసి ఉన్న 7 కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు. భారతదేశం కలిసి ఉన్న కట్టెల కట్ట, పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు. నీలో నీ బాధ ఎటువంటిదంటే, నీవు నీ సంగతి, నీ ప్రజల సంగతి, నీ దేశం సంగతి, నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకొని నీ చేత కావట్లే కాదు. ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కనున్నటువంటి భారతదేశం ఎవరు? మీరు మన యుద్ధం అనంతా మనం పొట్లాడుకోవడం ఏంటి? దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది, మన ప్రజల్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవడి వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి. ఏ వ్యాపారస్తుడికైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా, వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి. కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే పర్వాలే. వాళ్ళకి జీతాలు ఇవ్వక, జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని 2 నెలలకి నెల జీతం ఇచ్చి, 3 నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, జీతం కోసమన్నా పడి ఉంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి విరక్తి పుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను, నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. స్వార్థం వల్ల నీ చేతులారు నాశనమైనవు. అంతర్యుద్ధం ఇట్టా ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం, దేశంలో ప్రపంచ దేశాల్లో ఒక దేశానికి యుద్ధం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది కాక ఏ దోషాలుంటే దోషాలు పోవటానికి చేసుకోవటం, ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం. స్వస్తి.